వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి మరో వైరస్ అయితే వచ్చేసింది. అయితే ఈ యొక్క వైరస్ ఎలా సోకుతుంది? ఈ వైరస్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? అలాగే ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది? ఒకవేళ ఈ వైరస్ సోకినట్టయితే దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దీనికి ఏ విధమైనటువంటి వైద్యం ఉంటుంది? అలాగే దీని యొక్క వ్యాధి నిర్ధారణ ఎలా ఉంటుంది? దీన్ని మనము ఎలా అరికట్టొచ్చు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కరోనా మహమ్మారిని మరవక ముందే మరొక వైరస్ అయితే మన దేశంలోకి ప్రవేశించింది. దాని పేరు వచ్చేసి నిఫా వైరస్. ఇది మలప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలునికి ఈ వైరస్ అయితే సోకి ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ అయితే నిర్ధారణ చేయడం జరిగింది. బాలునికి నిఫా వైరస్ సోకినట్లు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇది ధృవీకరించడం కూడా జరిగిందన్నమాట. సో దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమై ఈ యొక్క వైరస్ను అరికట్టే పనిలో ఉన్నారు. అయితే ఇది కేరళలో సంభవించడం అయితే జరిగింది. ఈ యొక్క బాలుడు కాంటాక్ట్ అయినటువంటి 60 మందిని హై రిస్క్ కేటగిరీగా గుర్తించడం అయితే జరిగింది. వారిని ఐసోలేట్ చేశారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి వాటినైతే పరీక్షించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి సోకినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూసినట్టయితే నిఫా వైరస్ సోకినప్పుడు రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిమ్టమేటిక్గా ఉంటుంది. మరికొందరిలో మాత్రం తీవ్రమైనటువంటి శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, ఆ తర్వాత తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కూడా దీనిలో కనిపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత రోగి పూర్తిగా డల్ అయిపోవడం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వైరస్ సోకినటువంటి రోగి ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 గంటల నుంచి 48 గంటల లోపు కోమాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది మనం చూసినట్టయితే నిఫా వైరస్ జంతువుల్లో నుంచి నేరుగా మనుషుల్లోకి సోకుతుంది. దీన్ని జూనోటిక్ గా పేర్కొనడం అయితే జరుగుతుందన్నమాట. తొలిసారిగా నిఫా వైరస్ ను 1999లో గుర్తించడం అయితే జరిగింది. నిఫా వైరస్ ఏ ఏ జీవులలో ఏ ఏ జంతువులలో ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే మనము పెంచుకునేటటువంటి పిల్లులు, గుర్రాలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పందులలో, ఫ్రూట్ బ్యాట్ అనేటటువంటి గబ్బిలాలలో కూడా ఈ యొక్క వైరస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్లో ఇవి సహజంగానే ఈ యొక్క వైరస్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇవి వాటిపై ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపించేటటువంటి అవకాశం అయితే ఉండదు. ఈ యొక్క గబ్బిలాలు పండ్లపై వాలినప్పుడు వాటిని తీసుకుని తినడం వల్ల ఈ యొక్క వైరస్ అనేది మనిషి లోపలికి ప్రవేశించడం అయితే జరుగుతుంది. రోగి నుంచి వెలువడేటటువంటి స్రవాల ద్వారా ఇతరులకు కూడా ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక వైద్యం దీనికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. వైద్యం విషయానికి వచ్చినట్టయితే నిఫా వైరస్కి ఎటువంటి ఖచ్చితమైనటువంటి వైద్య చికిత్స అనేది ఏమీ లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందినటువంటి ఏ ఒక్క ఔషధం కూడా మనకు అందుబాటులోకి రాలేదన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అప్రూవల్ చేసినటువంటి మెడిసిన్ అయితే ఇప్పటి వరకు ఏది కూడా అందుబాటులోకి రాలేదు. వైరస్ సోకినటువంటి రోగిని ఐసోలేషన్ లో ఉంచి తగినంత నీరైతే వీళ్లకు అందించడం జరుగుతుంది. దీంతో పాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స అనేది అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలన అయితే చేస్తున్నారు. నిఫా వైరస్ నియంత్రణకు పలు యాంటీవైరల్ డ్రగ్స్ అయితే ప్రయోగాత్మకంగా అయితే ప్రస్తుతం ఉపయోగించడం అయితే జరుగుతుంది. కానీ ఇవి మనుషుల్లో కంటే జంతువుల్లో ఎక్కువ ఫలితాలను అయితే చూపించడం జరుగుతుంది. మనుషుల్లో ఇవి పని అయితే చేయడం లేదు. అలాగే వ్యాధి నిర్ధారణను ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. నిఫా వైరస్ను గుర్తించడానికి ఆర్టీపీసీఆర్ అనేటటువంటి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది.
దీంతోపాటు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పరీక్షలు కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పరీక్షలలో అత్యంత సున్నితమైనటువంటి మార్పులను గుర్తించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క వ్యాధి నిర్ధారణకు ఈ యొక్క పరీక్షలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే దీన్ని కట్టడి ఎలా చేయాలి అంటే ఒకరి నుంచి ఒకరికి సోకకుండా, లేకపోతే ఈ యొక్క వైరస్ని పూర్తిగా నిర్మూలన ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూసినట్టయితే నిఫా విషయంలో కూడా కరోనా మాదిరిగానే కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని 2018లో కేరళ ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క వైరస్ను అరికట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ యొక్క కేరళ ప్రభుత్వాన్ని అభినందించడం కూడా జరిగిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఫ్రూట్ బ్యాట్స్, పందులకు దూరంగా ఉండటం అయితే చాలా మంచిదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా నిఫా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బాగా ఉడికించినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అయితే మంచిది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. మనం కరోనాకు ధరించినటువంటి మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం వంటి వ్యక్తిగత భద్రతా చర్యలు కూడా తీసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.